మన ఇంట్లో అర్జెంటుగా దోసపిండి లేదు, ఇడ్లీ పిండి లేదనుకో, వెంటనే 10 నిమిషాలు 15 నిమిషాల్లో ఏ టిఫిన్ అయిపోద్ది. అది ఈరోజు చేస్తున్నా, బాగుంటుంది. ఒకళ్ళిద్దరు మనం పెప్సీ చేర్స్ కొట్టుకున్నాం చూడు, దానికి అమ్మా అమ్మా అలా పెప్సీలు కొట్టుకోకూడదమ్మా, అవి బీర్లు కొట్టుకోవాలి. ఇదిగో అమ్మ కొబ్బరి, ఇదిగో అల్లం తురిమాను సన్నగా, ఇది ఒక క్యారెట్ చక్కగా, ఇదిగో ఎట్ట వచ్చిందో మెత్తగా అయిపోయింది. సిమ్లో పెట్టుకోండి. ఇదిగో చూడండి, అది ఇట్లా చాలు. తెలుసా అది టేస్ట్ చూడమ్మా. ఈ వెరైటీ రొట్టెలు దాన్ని టేస్ట్ చేసామనుకో, అయినా భోజనం పోదు, ఇదే టిఫిన్ కదా అయ్యా మాకు. అది సూపర్గా ఉంది. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, చాలా రోజులైంది లెటర్స్ చదివి కూడా. నేను చెన్నైలో ఉన్నప్పుడంతా వచ్చినాయి, అప్పుడేం చదవలేదు. ఇప్పుడు మొన్న జ్యువెలరీ చూపించాను కదమ్మా. రూతు గారు, మీ జ్యువెలరీ కలెక్షన్ బాగుంది, పాతకాలం గుర్తుకు తెచ్చారు. మీ సింప్లిసిటీ నాకు చాలా ఇష్టం. ఇంకొకరు ఇలా సద్య అన్నము తినము అని చెప్తారు కూడా. మీరు తిని చూపించారు చూడు, అది చాలా నచ్చింది. దేవుడు ఎప్పుడూ మిమ్మల్ని చల్లగా చూడాలండి. రూతు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలవాటు ఉన్నాయేగా, అందులో కాలం మారిపోతే మాత్రం అలవాట్లు మార్చకూడదు. ఆ అలవాట్లోనే ఆరోగ్యం ఉంది, న్యాయంగా అయితే నాకు తెలుసు. అందుకని పాత అలవాట్లు నేనేమీ మర్చిపోలేదు, నాకు గుర్తొచ్చినప్పుడల్లా చేస్తూనే ఉంటా. ఓకేనండి, థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. శకుంతల, నమస్తే అమ్మ, చాలా బాగుంది అమ్మ మీ కలెక్షన్. అమ్మ రోజులు బాగా లేవు, నగలు చూపించకండి అమ్మ, పాట బాగుంది. థ్యాంక్ యూ అమ్మ. రోజులు బాగాలేదు, అవును. మామూలు ఇతర పత్ర వేసుకెళ్ళినా కూడా వాటికంటే ఎక్కువ మెరుస్తాయి కదా ఇవి, అది ప్రమాదమే. అలా ఉందన్నమాట రోజులు ఇప్పుడు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. శకుంతల. దేవి బలుసు, ఈరోజు మీ శారీ సూపర్గా ఉంది. మీ జ్యువెలరీ కలెక్షన్ కూడా సూపర్ బాగుంది. మీ భోజనం అన్నిటికంటే సూపర్, ఉల్లిపాయతో అన్ని లవ్స్ ఒక 50 లవ్వులు పెట్టావమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. మీకు నచ్చింది అంతే చాలు. చద్దన్నం కూడా మాకు చూపించాలా ఏంటి అనేవాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ నేను పట్టించుకోను అనుకో, అది మీకు తెలుసు. అయినా ఇష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ కోసమే ఇది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు? ఊటుకూరి, రాజశ్రీ ఊటుకూరి. హాయ్ సిస్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. పాట సూపర్గా పాడారు. చద్దన్నంలో ఉల్లిపాయ వేసుకొని భలేగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. అలా తినడం ఆరోగ్యకరం, మీకు అన్నీ తెలుసు. లవ్స్ పెట్టారు చాలా. మీ జ్యువెలరీ సూపర్, లవ్స్ పెట్టారు. ఇలాగే సంతోషంగా ఉండాలి, బాయ్. లవ్స్ పెట్టారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అమ్మ. వి రాజశ్రీ ఊటుకో, ఇవి ఇదిగో. హాయ్ సిస్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. మీ జ్యువెలరీ చాలా ఎంతో ఓపికగా చూపించారు. మీ శారీ సూపర్. మా ఇంటికి ఎప్పుడు వస్తారు? వస్తానండి, అదే చెప్పట్లా టైం. మొన్న ఫ్రెండ్స్ని చూశారు కదా, అనుకోకుండా ఎప్పుడో ఎక్కడో కలుస్తాం. మీ మనసులోనే ఉంది, నా మనసులోనే ఉంది, కాబట్టి తప్పకుండా కలుస్తాం. థ్యాంక్ యూ అండి. చింతామృతాన ఏదోనమ్మా, లవ్స్ పెట్టారు చాలా. నీ జ్యువెలరీ కలెక్షన్ అంతా చాలా బాగుందమ్మా, నువ్వు అలా తినడం కూడా నచ్చిందమ్మా. ఈశ్వరమ్మ, తాడిపత్రి నుండి నమస్కారాలు. థ్యాంక్ యూ అండి, నమస్తే అండి. హరిత అక్క దగ్గర ఎవరు? అఖిల చౌదరి అమ్మ. హరిత అక్క దగ్గర చాలా జ్యువెలరీ ఉందిగా. మీ శారీస్కి మ్యాచింగ్ అయిన జ్యువెలరీ మొత్తం తెచ్చుకోండి. మొత్తం కొని కానీ ఏంటిది చాలా ఉందిగా. మీరు అలాగే కానీ అడగాలే కానీ ఆవిడ షాపు మొత్తం కొనిస్తారు మీకు. చాలా లవ్స్ పెట్టి అన్నీ పెట్టామమ్మా. లవ్ యూ మై డియర్ గ్రానీ. షాపు మొత్తం కొనివ్వడం అట్లా అట్టిపెట్టి నేను అడిగితే ఏదైనా కావాలని ఇస్తుంది, కానీ వాళ్ళు బోల్డ్ ఉంటాయి. ఏమని అడుగుతాను నేను, దేని మీద మ్యాచింగ్ అని? ఏది పెట్టుకున్నా సరిపోద్ది కదా, నా వయసుకి నేను చేసే పనులకి. నా డ్యూటీ ఏంటి అంతే కదా, ఏది పెట్టుకున్నా సరిపోద్ది. ఏమైనా ఫంక్షన్ అంటే కొన్ని వచ్చి మామూలు పెట్టుకుంటా, లేదా గోల్డ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు పెద్ద ఫంక్షన్లో అయితే అవి పెట్టుకుంటా. అందుకని పెద్దగా ఏమో అడగను. వాళ్ళ ఇంట్లో బర్త్డే అయ్యి జరిగినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాయే వేస్తారు, వాళ్ళ దగ్గర పెద్ద సెట్లు ఉంటాయి కాబట్టి అంతే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మేడం, మీ ఎనర్జీకి హట్స్ ఆఫ్. ఎవరు? అనురాధ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కొంతమందికి వీడియోలోకి రావడం
ఇష్టం ఉండదు. మీ గ్రాండ్ డాటర్ చాలా మెచ్యూర్డ్. అవును, కొంతమందికి రాడు, బాబు రాడు కదా. హరిత వాళ్ళ అబ్బాయి పెద్దగా రాడు, అమ్మాయి వస్తుంది. నా దగ్గరికి నా వీడియోలకి 4-5 సార్లు వచ్చింది సంస్కృతి. కవితా శేషమ్మో ఏదోనమ్మా, సూపర్ కలెక్షన్ అమ్మా, మీ టేస్ట్ బాగుంది, ఎంతో ఓపికగా చూపించారు అన్నీ. గుర్తుగా ఎక్కడ ఎక్కడ కొన్నారో చూపించారు, బాగా జాగ్రత్తగా ఉంచుకున్నారు, చెక్కు చెదరకుండా. ఈ చీరకి తగ్గట్టు మీరు ఆ జ్యువెలరీ వేసుకుంటారు, ఏ చీరకు తగ్గట్టు ఆ జ్యువెలరీ వేసుకుంటారు. సూపర్ అమ్మా, చాలా లవ్స్ పెట్టారమ్మా, థ్యాంక్ యూ అమ్మా. నిజమే, ఉన్నాటిల్లో మ్యాచింగ్ వేసుకోవాలి. ఇవి వేసుకుంటా నేను. రెడీ అవ్వడం నాకు కూడా ఇష్టమే. పెద్ద ఇంత ముసలమ్మకు కూడా రెడీ అవ్వాలని ఎవరైనా అవన్నీ నేను పట్టించుకోను కూడా. అసలు రెడీ అవ్వటం ఇష్టం, సింపుల్గానే రెడీ అవుతా, పెద్ద గాడిగా ఏమి రెడీ అవ్వను. దానిలో ఇంకెవరు చెప్పుకోవటానికి ఏముంటుంది? ఎవరైనా చెప్పుకునే అవకాశం నేనే ఇవ్వను పెద్దగా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎవరు? హాయ్ అమ్మ, పేరేంటి? రాజామణి మార్చగిరే ఏదో ఉందమ్మా. హాయ్ అమ్మ, నా పేరు రాజామణి ఎం. నాకు హాయ్ చెప్పండి. పిల్లలు స్కూల్కి వెళ్ళాక మీ వీడియో చూస్తూ ఉంటాను, పని చేసుకుంటాను, వీడియోలు చూస్తూ పని చేసుకుంటానమ్మా. లవ్ చాలా పెట్టావమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. రాజామణి ఎం, చాలా థ్యాంక్స్. హాయ్ అమ్మ, మీ శారీ సూపర్ ఉందమ్మా. మీకు సూపర్. ఎవరు? లావణ్య. థ్యాంక్ యూ అమ్మ. నమస్కారం అమ్మ, ఎలా ఉన్నారు? మీ జ్యువెలరీ అంతా చాలా బాగుంది, చాలా బాగున్నాయి అమ్మ. అన్నీ అలాగే మ్యాచింగ్గా ఉన్నాయి మీ శారీస్కి. థ్యాంక్స్ అమ్మ, మీ వీడియో మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ అమ్మ. స్టే సేఫ్ అండ్ హెల్దీ. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ అయ్యా. జీవి భాస్కర్, థ్యాంక్ యూ. సూపర్గా ఉన్నాయమ్మా జ్యువెలరీ. ఎవరు? వందన జ్యోతి అనుకుంటామ్మా. థ్యాంక్ యూ అమ్మ. దేవి ఏంటి? ఆశ్లేషదేవినా ఏదో దేవిననే అమ్మ. మీరు చాలా బీట్స్ ఇంకా చూపించలేదు అమ్మో. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఈ వీడియో కోసం. అమ్మో, చాలా గుర్తులున్నాయి నీకు. నిజంగానే బీట్స్ ఎక్కువ చూపించలే అంటే ప్యాకెట్లో ఉన్న అప్పటికే టైం లేదమ్మా. నేను ఎంతసేపు మాట్లాడాను జోల్స్? అసలు వాళ్ళు బతుకున్నారు తెలుసుగా మీకు. 40 మినిట్స్ దాటకూడదు నా వీడియో. ఒక్కోసారి 50-55 మినిట్స్ కూడా వస్తుంది. అందుకని చూపించరా. ఎప్పుడు వేసుకున్నప్పుడు చూడండి ఇక జ్యువెలరీ అంతా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. జ్యువెలరీ కలెక్షన్ సూపర్ అమ్మా. ఎవరు? శ్రీనివాసరావు. ఓకేనండి, థ్యాంక్ యూ. మ్యామ్ మీకు చూసి ఇంకా మీ మాటలు విని చాలా మంచిగా ఫీల్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ అమ్మ. అందరూ అలాగంటారు. ఎవరు? పుష్ప జోషి అమ్మ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. హాయ్ అమ్మ, నేను వెళ్ళాను శ్రీలలిత గోల్డ్ కవరింగ్ వర్క్స్ కలెక్షన్కి. అంత సూపర్ అమ్మ. ఓకే, వెళ్ళావమ్మా షాప్కి? ఓకే అయితే ఓకే అమ్మ, థ్యాంక్ యూ. చాలా బాగున్నాయమ్మా లావణ్య. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. మీ గోల్డ్ జ్యువెలరీ చూపించండి మ్యామ్. గోల్డ్ జ్యువెలరీ చూపించాలా? ఇప్పుడే అవి చూపిస్తేనే దొంగలు ఉన్నారమ్మా, చూపించబాకండమ్మా అన్నారు మీరే. మళ్ళీ గోల్డ్ జ్యువెలరీ చూపించడమంటే అడొచ్చి తలుపులు పాల్గొట్టేటాక అర్ధరాత్రిలో. గోల్డ్ జ్యువెలరీ ఎవ్వరూ చూపించరు. అందరూ మీకు ఎవరు చూపించినా ఈ స్టైల్లో అందరూ ఇవే. ఓకేనమ్మా, ఇవే గోల్డ్ అనుకోండి. నేను వేసుకుంటే గోల్డ్ అని ఉన్నాయి అంటున్నారు కదా, అయ్యే గోల్డ్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఎవరు? జ్యువెలరీ కలెక్షన్స్ వెరీ నైస్. పేరేంటమ్మా? విజయలక్ష్మి. జ్యువెలరీ కలెక్షన్స్ వెరీ నైస్ అండి. ఈ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అమ్మా. వీడియో సూపర్ అని చాలా పెట్టావమ్మా, చాలా థ్యాంక్స్. మహాలక్ష్మి, నైస్ జ్యువెలరీ కలెక్షన్, చాలా బాగుంది, సూపర్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. వీడియో చాలా బాగుంది, జ్యువెలరీ బాగున్నాయి, మీ పాప బాగుంది, మీ పాట బాగుంది, ఆల్రౌండర్ అమ్మ మీరు. థ్యాంక్ యూ అమ్మా. జ్యోతి దేశు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఏదో ఆల్రౌండర్ ఏదో వచ్చినట్టు మీ దగ్గర వినిపిస్తామో మీతో కలిసి ఉండటమో చేస్తున్నాను నేను. అది మా పిల్లలు అన్న ఉద్దేశంతో పిచ్చాపాటి మాట్లాడడం, పిచ్చిపాటలో ఎచ్చిపాటలో పాడుతున్నా. అది మీకు నచ్చుతుందంటే కూడా నా అదృష్టమే.
ఇప్పుడు ఇందులోకి వచ్చి యూట్యూబ్కి అందరికీ నచ్చేటట్టు ఉండడం కూడా అదృష్టమేనమ్మా. ప్రతి మందికి ఎవరో ఒక్కళ్ళే ఇద్దరు, ఇంతవరకు 3 సంవత్సరాల్లో ఒక్కరో ఇద్దరు అంతే అలా ఏదన్నా ఒక్క మాటకి 2 మాటలు అన్నది. కతిమ వాళ్ళు ఎవరు లేరు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎవరు మాధవి, స్వీటీ క్యూటీగా ఉన్నారు, లవ్ యూ, థ్యాంక్ యూ అమ్మా. ఎస్కే గౌడ, శారీ చాలా బాగుందమ్మా, జ్యువెలరీ కలెక్షన్ మా మొత్తం చాలా బాగున్నాయి అమ్మా, సూపర్ మొత్తమా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అయ్యా. హాయ్ అమ్మా, కళా ఫ్రమ్ చెన్నై, ఎలా ఉన్నారు? మీ మాటలే నా ఇన్స్పిరేషన్, మీ జ్యువెలరీ అన్నీ బాగుంది, మీకు బాగా షూట్ అయ్యింది, నైస్ అమ్మా, యు లుక్ సో బ్యూటిఫుల్ ఇన్ దిస్ అరేంజ్మెంట్ అదేలే. ఐ లవ్ యూ అమ్మా, థ్యాంక్ యూ కళ, థ్యాంక్ యూ, యు ఆర్ సో క్యూటీ ఆంటీ, లవ్ యూ. ఎవరు? మాలతి, ఓకే థ్యాంక్ యూ అమ్మా. శైలజ ప్రియదర్శిని, నమస్తే అమ్మా, మీ వీడియో కొరకు చాలా వెయిట్ చేస్తున్నాము, మీ డిసిప్లిన్ ప్రతి విషయంలోనూ కనిపిస్తుంది, భగవంతుడు మిమ్మల్ని ఇంకా ఇంకా లవ్స్ చాలా పెట్టారమ్మా, ఆశీర్వదించాలి, బీ హ్యాపీ అమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. నా ఆరోగ్యం గురించి, నా అన్నిటి గురించి కూడా మీరు ఆలోచించు భగవంతుని మీరు కూడా కోరుకుంటున్నారు, చాలా నిజంగా చాలా అదృష్టం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఆమ్రపల్లి పద్మావతి, మ్యామ్ మా ఆడపడుచుది బందరమ్మ, ఉమాగోల్డ్ కార్వింగ్ తోటవాళ్ళు, ఉమాగోల్డ్ కార్వింగ్ తోటవాళ్ళు. నేను కూడా చాలాసార్లు వెళ్ళాను పాండురంగ స్వామి టెంపుల్కి, చాలా బాగుంటుందమ్మా. అవునమ్మా, నేను చాలాసార్లు వెళ్ళాను, దాని గురించి కూడా చెప్పాను మీకు. చిలకలపూడి వెళ్ళిరండి తప్పకుండా, పాండురంగను చూసిరండి, చాలా మంచిది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎవరు ఇవిడ? ఎస్కే గౌడ, చిన్నప్పుడు గంజి అన్నం తిన్నాము, చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయమ్మా, థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. ఎస్కే గౌడ, అమ్మ నమస్తే, బాగున్నారా? చిలకలపూడి అంటే ఎంటీఎం దగ్గర ఉన్న చిలకలపూడేనమ్మా? అవునయ్యా, మచిలీపట్నం అక్కడ చిలకలపూడే. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఈ టైంలో 1 గ్రామ్ గోల్డ్ 90% వాడుతున్నారు. అదే అది గోల్డ్ ఎవరు వాడుతున్నారమ్మా? 1 గ్రామ్ గోల్డ్ అని అన్నీ అయ్యే కదా, చెప్పాను కదా. ఎవరిని బట్టి వేసుకుంటే పెద్ద కోటీశ్వర్లు కూడా ఆ 1 గ్రామ్ గోల్డ్ డైమండ్స్ వేసుకుంటే అయ్యే మనం నిజం అనుకుంటాం. అంతే, రోజులు మారిపోయాయి, గోల్డ్ కొనే పరిస్థితిలో ఎవరూ లేరు కూడా. ఓకే, థ్యాంక్ యూ. ఏంటిది? హైందవి అనుకుంటా, హైందవి అమ్మ, మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలమ్మా. ఎవరు? లీలా భాను 2598 అమ్మ. ఓకే అమ్మ, నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇన్స్పిరేషన్గా తీసుకుని నేర్చుకుంటున్నారనే కదా నేను చెప్తున్నాను. నాకు తెలిసిన 4 మంచి మాటలు, 4 మంచి వంటలు చేయడానికే వచ్చా నేను. సింపుల్గా చేసే వంటలే చెప్తున్నా తప్పితే గంటల తరబడి చేసే వంటలు ఇంతవరకు నేను చేయలే. ఓకేనమ్మా, ఈరోజు ఇప్పుడు అయిపోయినాయి, అన్నీ చదివేశాను జ్యువెలరీ సంబంధించింది. ఇంకా చాలా ఉన్నాయి, వీడియోలు చేసినప్పుడల్లా ఒక్కొక్కటి చదువుతా. చాలా రోజుల నుంచి చదవలేదు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇవాళ ఒక టిఫిన్ ఐటెం చేస్తున్నా. మన ఇంట్లో అర్జెంటుగా దోసపిండి లేదు, ఇడ్లీ పిండి లేదనుకో, వెంటనే 10 నిమిషాలు 15 నిమిషాల్లో ఏ టిఫిన్ అయిపోద్ది. అది ఈరోజు చేస్తున్నా, బాగుంటుంది మీకు. అది టిఫిన్ కానీ తీసుకోవచ్చు, మార్నింగ్ వేసుకోవచ్చు, ఈవినింగ్ వేసుకోవచ్చు. దానికి మార్నింగ్ అని కాదు, లేకపోతే మార్నింగ్ తినడానికి కానీ ఇప్పుడు నేను చేసి చూపిస్తా, రండి వెళ్దాం. ఓకే అమ్మా. ఎవరివిడా? మా సిస్టర్, విజయవాడలో తీసాం కదా, ఒకళ్ళిద్దరు మనం పెప్సీ చేర్స్ కొట్టుకున్నాం చూడు, దానికి అమ్మా అలా పెప్సీలు కొట్టుకోకూడదమ్మా, అవి బీర్లు కొట్టుకోవాలి. అక్కడ కొట్టుకున్నా చూసి మా సిస్టర్స్ అనమాట. ఒక ఆవిడ విజయవాడ నుంచి వచ్చింది, సరే ఇవాళ షూటింగ్ ఉందే ఉండవే అని చెప్పాను, అది విషయం. ఇప్పుడు ఈవిడ ఇవన్నీ చూసి ఇంటికి వెళ్ళి ఉద్ధరిస్తుంది, మీకంటే ముందు ఉద్ధరిస్తుంది అనమాట. ఇదిగో చూడండి అమ్మా, ఇది బొంబాయి రవ్వ. పోసేయమ్మా, దీనిని పోసానమ్మా. ఓకే అమ్మా, దీనిని పోసా కదా ఫుల్గా. ఇదిగో వాటర్ కూడా అది దీనుడి పోసేయాలి, ఫుల్గా పోసేయాలి. చూడండి, అది దీనుడి వాటరు. ఇప్పుడు
కలిపితే కలుపుతావంటావా? ఇంతే, ఇక కలిపేది ఏమీ లేదు. ఇలా పెట్టేసి మూత పెట్టేయాలి. అంతే, మూత పెట్టేయాలి. మనం ఇవన్నీ రెడీ చేసుకుంటూ 10 నిమిషాలు మూత పెడితే తీసుకురా. దీని మీద సరిపడా మూత తీసుకొచ్చి దీని మీద మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉంచండి అమ్మ. ఇది మూత పెట్టి 15 మినిట్స్ ఇట్లా ఉండాలి. ఓకేనా? ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు దీనికి సంబంధించినవన్నీ నేను మీకు చూపిస్తాను. ఇదిగో దీనిలో వేసాను కదా ఆ ద్రవ్వ. ఇప్పుడు ఇందులో గోధుమ పిండి శుభ్రంగా జల్లించుకొచ్చాం. ఇంట్లో ఉన్నది కదా, మళ్ళీ ఎత్తుకులేని కొంచెం వేయి అమ్మాయి. సగం చాలమ్మ. ఇదిగో అది నిండుగా పోసాను. ఇది సగం చాలు. ఇదిగో ఇందులో పోస్తున్నా చూడండి. అది ఇది తీసుకెళ్ళిపోమ్మా. పిండి కూడా తీసుకెళ్ళిపో. ఇదిగో చూడమ్మా, కలిపైతే ఆ మాత్రం పలస కలిపిస్తే అందులో కలపటాకే కాబట్టి పలసగా ఉండొచ్చు. అప్పుడైనా మనం ఎలాగో నీళ్లు పోసుకోవాలి. అందులో వేసి ఉండలు కట్టడం ఎందుకని ఇట్లా సపరేట్గా కలుపుతున్నా. మామూలుగా అయితే అందులోనే గోధుమ పిండి వేసేసి కలుపుతున్నారు. కష్టం అది, ఉండలు పట్ట అదంతా ఎందుకు. ఇప్పుడు ఇట్లాగా మనం పలసగా కలుపుకున్నాం అనుకో, ఎలాగో నీళ్ళు పోసి కొంచెం కలపాలి. అన్నీ వేసిన తర్వాత గుండ లేకుండా చూడు. ఈ పక్కన ఇది పెట్టేశానమ్మా. ఇదిగో ఇది శుభ్రంగా 15 మినిట్స్ నానాలి. ఇది గట్టిగా మూత పెడతాను. ఇప్పుడు అందులో గరిటె తీసేసా. ఆ గరిటె ఇందులో పెడదాం. ఈ పక్కన పెడుతున్నా. ఇప్పుడు అందులో వేసేవి చూడండి అమ్మా. ఇదిగో 15 మినిట్స్ అది నానాలి. ఇదిగో అమ్మ కొబ్బరి, ఇదిగో అల్లం తురివాను సన్నగా, ఇది ఒక క్యారెట్, ఇది ఒక చిన్న టమాటా అంతే, ఇది కరివేపాకు కొత్తిమీర. ఇదిగో అమ్మ ఇది ముఖ్యంగా చూడండి. ఇది బంగాళదుంప పొటాటో. చక్కగా నేను ఏం చేశానంటే, ఇప్పుడు నేను అందులో కలిపేటప్పుడు తీస్తానమ్మా. ఇప్పుడు తీయొద్దమ్మా, కలిపేటప్పుడు తీసేస్తానమ్మా. ఇప్పుడు తీసినా కూడా కలర్ మారిపోద్ది. మీకు చూపించడం కోసం ఇలా చేస్తున్నా. ఇదిగో చూసారా, ఇలా తురుముకోవాలి. నీళ్ళల్లోనే ఉండాలి. నేను కలిపేటప్పుడు వేస్తా. ఏమాత్రం ముందు 5 నిమిషాల ముందు అయినా కూడా నలుపు వచ్చేస్తుంది. అవి చూసుకోండి ముందు. ఇందులో ఇంకా ఏం చేయాలి తర్వాత చెప్తాను. సగం ఉల్లిపాయలు అందులో వేయాలి. ఈ సగానికి తర్వాత పని ఉంది, తర్వాత చూపిస్తా. ఇది సగం ఉల్లిపాయలు. ఓకే అమ్మా, 15 మినిట్స్ టైం ఉంది కదా. ఈ లోపల ఒక సాంగ్ సింగింగ్ అయిపోద్ది. అయిపోతే తర్వాత ప్రాపర్గా దాంట్లోకి వెళ్ళిపోదాం. వేడి తినొచ్చు. అప్పుడు వేడి వేసి పాట పాడి అవన్నీ ఆరిపోతాయి. అందుకోసం ఓకేనా? ఓకే అమ్మా, నేను మూగ మనసుల్లో పాట ఇది. పాడుతా తీయగా చల్లగా పాట పాడానో లేదు గుర్తులేదు. మా కెమెరామెన్ అయితే పాడలేదని చెప్తున్నాడు. సరే అయితే అది పాడతానమ్మా ఈరోజు. ఘంటసాల గారిది మీకు తెలుసు కదా. పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా, పాడుతా తీయగా చల్లగా. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కలలే మనకు మిగిలిపోవు కలిమి చివరకు, కలలే మనకు మిగిలిపోవు కలిమి చివరకు. ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు. పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా. గుండె మంటలారితే చన్నీళ్ళు కన్నీళ్ళు ఉండవమ్మ ఉండవమ్మ చాన్నాళ్ళు. గుండె మంటలారితే చన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ చాన్నాళ్ళు. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు. పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా. మనిషి పోతే మాత్రమేమి మనసు ఉంటది,
మనిషి పోతే మాత్రమే మీ మనసు ఉంటది, మనిషితోటి మనసెప్పుడో కలిసిపోతుంది. చావు పుట్టుకలేనిదమ్మనేస్తమన్నది, చావు పుట్టుకలేనిదమ్మనేస్తమన్నది, జనమ జనమ కది మరి గుర్తు కొడతది. పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా. పాడుతా తీయగా చల్లగా. ఓకే అమ్మ, ఎట్లా ఉంది? ఏదో తప్పట్లు కొడతా ఒక మనిషి ఉంది బాళ, నాకు నేనే పాడుకుంటా అడానా. ఓకే, ఏదో వీళ్ళమ్మ అంటే నా పాటలు చూసి మురిసిపోయేది. వీళ్ళమ్మే కాదు, వీళ్ళ అమ్మమ్మ కూడా, తెగ మురిసిపోయేది. ఓ పాట పాడు కనుక బాగా పాడతావని. ఒకసారి ఓ పాట పాడాను, అది ఏళ్ళలో వీళ్ళ దగ్గర పాడేసాలే. అదే అదే పతి ఏదో పతి ప్రత్యక్ష దైవం ఏదో పాట ఉంటుంది, ఆ పాట పాడా ఒకసారి మీ అమ్మమ్మ దగ్గర కూడా. ఆలయమేళ అర్చనలేల పాట. అమ్మో ఏమే ఇంత బాగా పాడుతున్నావుగా, నిన్న టైం చేసి అడది అదే అమ్మ పాట పాడాను. ఘంటసాల గారు మళ్ళీ ఈ మధ్య సుశీల్ గారి పాడతానా, ఘంటసాల గారు పాడేటప్పటికి నిజంగానే నాకు రోమలన్నీ ఇది చేసింది. ఘంటసాల గారి పాటలు అనగానే ముందు మా అన్నయ్య గుర్తొచ్చేస్తాడు. వేరే ఆయన ఏ పాటలు పాడేవాడు కదా ఇంట్లో. అది మా అన్నయ్యలు ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏదో ఒక దుఃఖత, ఏం చెప్పలేను కదా నేను. అందుకని దానికి మీరు ఎవరు పేరు పెట్టరు, అందుకోసమే ఒక్కోసారి పడ్డా కూడా మీకు చెప్పేస్తున్నాను నేను. ఇదిగో చూడండి అమ్మా, ఇదిగో 15 minutes అయిపోయింది, నానిపోయింది. చూసారా ఎలా ఉందో, చక్కగా మెత్తగా నానిపోయింది. ఇదిగో ఇప్పుడు ఇదే గరిటతో ఇలా అనుకోండి. చూసారుగమ్మా చక్కగా, ఇదిగో ఎట్ట వచ్చిందో మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం గోధుమ పిండి వేసాం కదా, పిండి వేసి కలుపుతారు వాళ్ళు, కష్టం వద్దని కలుపుకోవటాన్ని నేను కలిపి పెట్టేశాను. ఇదిగో చూసారుగమ్మా, ఇది కలిపేశాను ఇట్లా. ఇందులో ఇదిగో 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 చూసారా, ఇది వేసేసానా, ఇదిగో టమాటాలు వేసేసానా, ఇదిగో కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేయవే అన్న, ఇదిగో పుల్లలే, ఇదిగో ఇదిగో అల్లం వేసా, ఇదిగో అమ్మ కొబ్బరి వేసా చూడండి. ఇది అన్నీ ఇప్పుడు మొత్తం వేసేసా, కలుపు. ఇదిగో అమ్మ, ఇదిగో పచ్చిమిరపకాయలు అక్కర్లేకపోతే తీసుకుందరు, కానీ ఇక ఉల్లిపాయలు చూడమ్మా, అంతే, ఆ ఉల్లిపాయలు చాలు. అయిందా, కలుపు. ఇదిగో అమ్మ చూడండి, ఇది పొటాటో, చెక్కు తీసి చక్కగా తురిమి 2 సార్లు కడిగి మళ్ళీ మంచినీళ్ళలోనే వేసేట్టు పెట్టా. అప్పుడు ఈ కలర్ చెదరకుండా ఎలా ఉందో చూడండి, అది విషయం. ఉప్పు వేసిన తర్వాత కలుపుతుగానే ఉంటుంది, ఉప్పు కూడా వేసి కారం వేస్తాను కదా, అది దీంతో పాటు నీకు కొంచెం ఇదిగా ఉంది కదా, తిరగట్ల పెద్ద గిన్నె కాదు కదా. ఇదిగో చూడండి అమ్మ, కారం చాలు, ఇది పచ్చికారమే కాబట్టి చాలు, ఏ కారమైనా 1 స్పూనుడే. ఇదిగో అమ్మ మసాలా కూడా ఊరికే కొంచెమే, మసాలా ఎక్కువ వేయరు, సరిపోద్దులే, చాలా తర్వాత చూసుకుందాం. కలుపమ్మాయిక 1 స్పూనున్నర వేసా, చూసుకోండి ఉప్పును మాత్రం మీ ఇష్టానికి వేయబాకండి. 1 స్పూనున్నర వేసా, కారం 1 స్పూనుడు వేసా, చూసారు కదా, 1/2 స్పూన్ మసాలా వేసా, అంతే. ఓకే, ఇవన్నీ తీసేద్దాం, ఇవన్నీ ఒక పక్కన పెట్టేసాయి. ఉండి ఒక్కసారి నేను చూపించి మనం వేయటానికి కొంచెం ఇంకా వాటర్ పోయాలనే చూస్తా. అది కొంచెం పోయాలమ్మా, ఇది చేయి కడుక్కొని ఒక్కసారి చెప్తానమ్మా. చూడండి, మనం ఏ కప్పుతో కొలిస్తే ఆ కప్పే బొంబాయి రవ్వ, దానిని నీళ్ళు పోసి నానబెట్టండి ముందు. ఆ తర్వాత ఆ కప్పులో సగం కప్పు మాత్రమే గోధుమ పిండి, సగమే. ఆ సగాన్ని కూడా పిండేసి కలుపుకుంటే మీ ఇష్టం, లేదా నాలాగా పలసగా కలుపుకొని పోసుకోండి. అప్పుడు ఉండలు చుట్టకుండా మనకి ఈజీగా పని అవుద్ది. అయిన తర్వాత ఒక్క క్యారెట్టే అంత వచ్చింది తురువు నాకు. 1 క్యారెట్, 1 ఉల్లిపాయ, చిన్న కొబ్బరి చిప్ప అది తురిమాను, చిన్న అల్లం ముక్క తురిమాను, చిన్న టమాటా వేసాను చిన్న ముక్కలు కోసి, 2 కరివేపాకు రెబ్బలు, 4 కొత్తిమీర రెబ్బలు కట్ చేసి వేసేసా. ఇంకా ఇందులో ఏమీ లేదు, ఉప్పు అవి వేసి ఉల్లిపాయలు వేసా, 1 ఉల్లిపాయ చూసారుగా,
ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, అంతే. ఇవన్నీ వేసి ఇప్పుడు దీన్ని మనం కాలుస్తాను చక్కగా. చూడండి, ఇదిగమ్మా చూడండి, ఈ ఉల్లిపాయలు ఇవన్నీ సపరేట్గా పెడుతున్నాను. ఇదిగో మళ్ళీ ఇందులో కూడా టమాటా కోసాను. ఓకేనా? ఇదిగో కొత్తిమీర, కరివేపాకు వేసాను. ఇదిగో ఉల్లిపాయలు చాలావని ఇంకా వేసాను చూడండి. ఇదిగో చూసారమ్మా, ఇది ఒక స్పూన్ అన్న ఏమైనా తీసుకురావే. ఇదిగోమ్మా ఊరికే ఒక చిటికెడు వేస్తున్నానమ్మా, అంతే. అయిపోయిందా? ఇదిగో ఈ ఉల్లిపాయలోకి మాత్రమే కదా, అంతే చాలు, ఎక్కువ పడదు. గరిటె తెచ్చావేమే స్పూను, పైన ఉంటాయి చూడు కిటికీలో. ఇదిగో అమ్మ, ఊరికే ఇది ఇలా అనండి మసాలాలాగా, అంతే, ఇంకేం అక్కర్లే. ఆ వేసిన కారం, ఆ ఉప్పు ఇలా కలిపేసుకుంటే చాలు. ఇది ఇలా అట్టి పెట్టేద్దాం. ఇది కలిపేసాం కదా, ఇలా అట్టి పెట్టేద్దాం. ఇప్పుడు రెడీ చేద్దాం, రండి టిఫిన్ రెడీ చేద్దాం. ఇది ఇలా ఉన్నాయి చూడండి, పొయ్యి మీద పెట్టేశాను కదా. ఇదిగో ఒక 2 స్పూన్ల దాకా అదిగో నూనె పోసా. ఇదిగో చూడండి అమ్మా, ఇదిగో ముందు సిమ్లో పెట్టుకోండి. ఇదిగో చూడండి, అది ఇట్లా చాలు, సిమ్లోనే పెట్టాలి. ఎందుకంటే ఇందులో వెజిటబుల్స్ అవన్నీ వేసాం కదమ్మా, ఇది సిమ్లోనే ఉండాలి. సిమ్లో ఉంటేనే అది మీకు క్లియర్గా ఉంటుంది. ఇదిగో ఇది సిమ్లో పెట్టండి, చక్కగా ఏగుద్ది. ఇప్పుడు సిమ్లో పెట్టండి అని చెప్పాను. ఇదిగో చూడండి అమ్మా, ఇవన్నీ ఇట్లా పైన చల్లాలి. సిమ్లోనే పెట్టానమ్మా నేను, మూత పెట్టేసి ఉందమ్మా. చూడండి, సిమ్లోనే పెట్టా. సిమ్లో పెడితేనే అందులో వెజిటేబుల్స్ అన్నీ చక్కగా మగ్గుతాయి. హైలో పెట్టకూడదు, మామూలు దోశలాగా. ఇలా సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. చూద్దాం ఒకవేళ ఎట్లా వచ్చిందో కలరు. ఇంకా రాలా, కాసేపు ఉండనిద్దాం. ఇప్పుడే కలర్ వస్తుంది, అదిగో ఇంకాసేపు ఉండనిద్దాం. ఇది స్పెషల్, ఇదిగో అమ్మా చూసారమ్మా, ఇదిగో ఇది ఇప్పుడు అదిగో ఎలా వచ్చిందో చూడండి. అది ఈ సిమ్లోనే ఆ సైడ్ కూడా ఉంచేద్దాం, అంతే. తిరగేసేసా. ఒక దాంట్లో 2-3 వేసే అంత కుదరదు, ఎందుకంటే 2 గరిటెలు వేసి అలా మందంగా వేయాలి కదా, దెబ్బ రొట్టిలాగా. ఇది న్యాయంగా దెబ్బ రొట్టి, మన ఇడ్లీ పిండి ఉంటే కూడా మనం వేసేస్తాం దెబ్బ రొట్టిలాగా. ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు మన దగ్గర ఉన్న రవ్వ, మన దగ్గర ఉండే గోధుమ పిండిలే, 2 మన దగ్గర ఉంటాయి. ఇంకా ఉల్లిపాయ ముక్కలు పలుపు అన్నీ మన దగ్గరే ఉండేవి కదా, 15 నిమిషాల్లో అయిపోద్ది అనమాట. కొంచెం కాలుతాం, కొంచెం సేపు పెడదాం. సిమ్లో ఉంటుంది కదమ్మా, కనీసం 10 నిమిషాలు పడుతుంది ఒక్కొక్కట్టు. ఇటుపక్క ఒక 5 నిమిషాలు, అటుపక్క ఒక 5 నిమిషాలు. 10 నిమిషాలు పెడితేనే లోపలది కూడా చక్కగా ఉంటుంది అన్నమాట. ఆహా, చక్కగా వచ్చింది చూసారా, అది ఇప్పుడు తీసేద్దాం. కొంచెం కలర్ రానిద్దాం, మన డౌట్ ఉండదు. చక్కగా ఎర్రగా కనపడితే చక్కగా ఎగినట్టు. ఇదిగో అమ్మ రండి, ఓకేనా? ఇదిగో చూడండమ్మా, ఇదిగో ఇలా పెట్టేసా. అది ఇప్పుడు ఇందులో నూనె ఉంది కదా, అయినా కూడా ఇదిగో కొంచెం నూనె పోస్తున్నా. అది 2 గరిటెలే, ఓకే. పడితే కరెక్ట్గా వేగింది. నిదానంగా కాల్చేయి. చూసారమ్మా, చక్కగా కలర్ వచ్చేసింది. అది ఇది బొంబాయి రవ్వ అమ్మ. బొంబాయి రవ్వ ఎప్పుడన్నా మినపప్పు రుబ్బుకొని, అంత మినపప్పు అందులో కూడా ఇలాగ నానబెట్టి బొంబాయి రవ్వని కలిపేయచ్చు. ఆ రొట్లు కూడా ఇట్లాగే లావుగా వస్తాయి, ఒట్టి బొంబాయి రవ్వ మినప్పిండితో కూడా చాలా బాగుంటాయి అవి కూడా. ఇదిగో చూడమ్మా, అది చక్కగా బొంబాయి రవ్వ కదమ్మా, మెత్తగా ఉంటుంది కదా, లవలవలు ఆడతాయి ఎలా ఉన్నాయో. ఒక్క నిమిషం ఉంచి తీసేస్తా. ఇంకోటి వేసేసి అందులో చట్నీ చేస్తా. ఏమేస్తుంటారు చట్నీలో తింటున్నారు. ఇదిగమ్మా చూడండి,
కొంచెం సిస్టర్కి చూపిద్దాం ముందు, ఆ టేస్ట్ ఏంటో చూస్తుంది. కాలుతుందేమో. ఎప్పుడో వేసిందమ్మా, కాలదు. తినే. సూపర్గా ఉంది. కారం అన్నీ సరిపోయింది కదా, అన్నీ సరిపోయాయి. మెత్తగా మధ్యలో బంగాళదుంప క్రిస్పీగా బాగుంది. వెళ్ళిరమ్మా, ఆవిడ వచ్చింది. ఇది ఇవాళ వెరైటీ దట్లు వేసాం. ఇది చూడు, టేస్ట్ చూడమ్మా కాస్త. మేనవాళ్ళమ్మ వచ్చింది కదా, తెలుసు తెలుసు. అది టేస్ట్ చూడమ్మా, ఈ వెరైటీ రొట్టెలు. అటు పెట్టమ్మా. ఎవరు చెప్తే తెలుసు కదమ్మా, మా మేనవాళ్ళు చాలాసార్లు వచ్చింది వీడియో. తిరిగి మైండ్ బ్లాక్ అవుద్ది, వాళ్ళే చెప్పాలి ఇలా అంట. అదే ఓకే. నేను ఇప్పుడు తంబినేలు చూపించడానికి కానీ పెడుతున్నారుగా అన్నాడు, నా పాటికి నేను ఇట్లా చేసేస్తున్నాను కానీ ప్రాపర్గా అన్నీ కలుపుకోవాలి. అది చూసుకో ఎలా వచ్చింది అంచంపట. అదే ఇనప కళాయి అనుకో అమ్మా, ఇంకా బాగా ఉంటుంది అనుకుంటా. ఇదంటే సరిపడ కొంచెం లోతు ఉంది కదా, ఇది కొంచెం మెరకగా ఉందనుకో ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. ఇది కొంచెం లోతు ఉంది కదా, లేపాను, కాసేపు అట్టి పెడదాం. చూడయ్యా, చూడమ్మా, ఒక్కసారి అయిలో పెడతా, ఒక్క నిమిషం. చక్క సిమ్లోనే ఇందాక నుంచి ఉడికినాయి కదా. మా కెమెరామెన్ అయితే వెంటనే చేంజ్ చేసుకుంటాడంటే, ఇంట్లో వండిచ్చేస్తాడంటే. ఇవి ఏముంది, ఈజీనే మా అన్ని ఇంట్లో ఉండేగా అంటున్నాడు. చదవకో సోది, శనగపప్పు చట్నీ ఏదో గబగబా చేసాలే. నేనేమే అయ్యో ఒకటి తినాలి. అడుగుదే, చాలా పెద్దగా ఉంది. ఇది పెద్దయ్యా, అన్నీ పెద్దయ్యా. చాలు చాలు, ఉండు మొక్క పెడతా, మొక్కే మంచిదిగా పెట్టుకునే దానికి. ఏంటి కొడుతుంది ఏంటి మరి, పచ్చడి తిను. 2 పొయ్యిలు సిమ్లోనే పెట్టాం. నువ్వు తినండి, టైం అయిపోతుంది. ఇందాక టేస్ట్ చేసామనుకో, అయినా భోజనం పోదు, ఇదే టిఫిన్ కదా అయ్యా మాకు. అది సూపర్గా ఉంది. నేను అప్పుడే 2 సార్లు తిన్నా, ఇక్కడ తిన్నా మనం ఏం చేస్తాం. నేను తింటున్నా మెల్లిగా. సూపర్గా ఉందని చెప్పు. చాలా చాలా బాగుంది, అందరూ ట్రై చేయండి. ఇప్పుడు అన్నీ ఎలా తయారు చేసిందో అన్నీ చూసారుగా, మీరు కూడా అలానే చేసుకోండి. కక్కర్లాడుతని బాగా ఇప్పుడే ఫ్రెష్ చెబుతున్నావుగా, నువ్వు చెబుతున్నావుగా, ఇక అంతే అంతే. మళ్ళీ ఏముంది ఇంకా. నేను కళాయిలు వేసా కదా, మీరు ఇనప పెనాలు ఉంటాయి కదా, పెనం మీద వేసేయండి, ఇంక ఈజీగా వచ్చేస్తుంది, తొందరగా కూడా వద్దనుకుంటున్నా. అవును. ఈ బంగాళదుంప, కొబ్బరి, అల్లం ఇవన్నీ సన్నగా తరగటం వలన ఏది కనిపించట్లా. అవన్నీ చేసినా కూడా అవి మగ్గాలి కదమ్మా, మరి దోశ లేటు, అట్టే లేట్ అవుద్ది ఉడకటానికి. ఓకే అమ్మా, శుభ్రంగా తిన్నాం, చక్క టేస్ట్గా ఉంది. వీళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి చేసుకుంటారట, తయారు చేసుకుంటారట. ఇట్లా వీళ్ళే కాదు, మా కెమెరామెన్ కూడా తయారు చేసుకుంటాడంట. అందుకని మీరు కూడా తయారు చేసుకోండి. ఒకటి ఇంకా పలచగా వేసుకున్నా, సిమ్లో పెట్టుకుని ఇంకా చక్కెరలాగా చేసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం. అందుకని చెన్నైలో ఇలాగే చేసుకునేవాళ్ళు. దీన్ని ఏమంటారంటే అడప అట్ట ఏదో అంటారు, పేరు మర్చిపోయాను నేను. అందుకని ఇలాగే చేస్తారు, అక్కడ కూడా ఇలాగే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఎన్ని మర్చిపోయాను చేయట్లా, మళ్ళీ ఏదో మీకు చూపిద్దామని మొదలుపెట్టాను అనమాట. పలచగా కూడా చేసుకోండి అమ్మ, పెనం మీద వేసుకోండి. నాకు చాలా టైం పట్టింది, ఇది మందంగా వేయటం వలన. లోపల అంతా ఇదేసా కదా, ఆలు ఇది బాగా సీల్ చేసా కదా, సీవి ఏమంటారు దాన్ని, తురుగు తీసాం, అదంతా చేసాం కదా. కొబ్బరి, క్యారెట్, టమాటా, ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ ఎంత బాగా చేశారంటే అలా చేసుకోండి అమ్మా, చక్క పలచగా చేసుకోండి. ఇంకా 2 పెనాలు ఉంటే 2 పెనాల మీద పెట్టి ఇలాగ మూత పెట్టి సిమ్లో పెట్టి వేయించుకోండి, చాలా టేస్ట్ ఉంటాయి. చూసుకోండి అమ్మా. ఓకే, సాంగ్ కూడా అయిపోయింది కదా, చాలా టైం అయిపోయింది. మళ్ళీ ఇదే చుట్టాలు వచ్చారు కదా, వంట చేయాలి కదా, నేను వంట చేసుకుంటా. అందుకోసం గబగబా తిని ఇంకా కెమెరా షూటింగ్ వెళ్ళిపోతాడు.
అందుకని లెటర్స్ చదివేశాను, పాట అయిపోయింది, అంతా అయిపోయిందమ్మా. మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానమ్మా. అప్పటి వరకు బాయ్ బాయ్ చెప్పండి అమ్మా. ఎంగి చేత్తో అక్కడ మంచి చేత్తో అలాగే ఆదరించండి. అది ఎప్పుడు మీరు కాస్త మీరు చూడండి, ప్రతి వీడియో మీరు చూసి ప్రతి వీడియో మీరు చూసి ఆదరించిన దాన్ని బట్టి చెప్పండి. ఈవిడ రోజు కరివేపాకుతోనే అన్ని తింటారండి. ఒక ఆకు మిగిలిచేసింది చూడండి. ఇప్పుడే మా అక్క చెప్పిందండి, ఈ రోజు నుంచి మొదలు పెడతాను. సరే, ఓకే ఓకే. జుట్టు ఓడదు. కూడదు. మొదలు పెట్టినప్పుడు అది కూడా తినేది. ఇది పక్కన పెట్టినప్పుడు చెప్తాను.